నిన్న మీరు 11 గంటల మీటింగ్‌కి రాలేదు సుధా గారు. ఆహ్, సారథ ఇంకెవరు శారద గారు. కుదరలేదండి. అందుకని రాలేకపోయాను. ఆహా! ఓకే. నేనేమన్నా రాంగ్ ఇచ్చానా అనుకున్నాను. లేదు లేదు. నేను చూసాను. నాకు కుదరలేదు. హ్మ్. నాకిప్పుడు మీరు చెప్పింది నాకు నచ్చిందండి. నాకు ఆలోచించేలా చేస్తోంది. ఇది నేను మీకు దీని గురించి నేను తర్వాత కొంచెం నేను ఆలోచించుకొని నేను చెప్తాను. నాకు అంటే మళ్ళీ ఇది యథార్థం చూడగలగాలండి. ఇప్పుడు మనం హ్మ్. హ్మ్. ఏంటంటే హ్మ్. మూర్ఖత్వంతో కాదు. ఈజ్ ఇట్ ట్రూత్ హ్మ్. అనేది మనం తెలుసుకోవాలి. హ్మ్. సత్యం అనేది ఇప్పుడు అనీ హ్మ్. బెసెంట్ గొప్ప లక్షణం ఏంటి? ఇది సత్యం అంటే అది పట్టుకునేవారు. అంతవరకు ప్రజలు హ్మ్. ఏమనుకుంటారని ఆలోచించకుండా అది అందుకు హ్మ్. ఆడంత గ్రేట్ అయ్యారు. మనం సత్యాన్ని హ్మ్. ఉదాసీనంగా ఉంటాం. అసత్యాలు గట్టిగా పట్టుకుంటాం. హ్మ్. హ్మ్. అందుకని మన జీవితం ఇలా నిజం. ఉంటుంది. ఆవిడ ఇది సత్యం తనకు అవమానం అవుతుందన్న సత్యం అన్నదాన్ని పట్టుకునేవారు. నాస్తిక సంఘ హ్మ్. అధ్యక్షురాలుగా ఉండి సీక్రెట్ హ్మ్. డాక్ట్రిన్ అని బ్లెవెట్స్కి రాసిన గ్రంథం చదివి ఇది రైట్ అని చెప్పి వెంటనే దాన్ని వదిలేశారు. ఇంకా హ్మ్. ప్రజలందరికీ ఆవిడ నాస్తిక సంఘ అధ్యక్షురాలుగా మంచి మంచి ఉపన్యాసాలు ఇచ్చిన ఆవిడ హ్మ్. ఎవరేమనుకుంటారని ఆలోచించకుండా ఇదే రైట్. ఏది హ్మ్. సత్యమో అదిని పట్టుకోవాలి. అలాంటి స్థితి హ్మ్. ఉంటే జీవితంలో ఎదుగుదల ఉంటుంది. మనం హ్మ్. ఏం చేస్తామంటే వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, ఇలాగా బేరాలే గాని, సత్యం అన్న దాన్ని హ్మ్. మనం ఉదాసీనంగా ఉంటున్నాం. హ్మ్. హ్మ్. అవును. అదే. ఆ సత్య అదొకటి ఈ తపన వర్షం ఉన్నవాళ్ళు కూడా ఫాస్ట్‌గా పట్టుకోగలరండి. హ్మ్. భేషజాల హ్మ్. తపన ఉన్న వాళ్ళకి ఇది అంత అర్థం అవ్వదు. హ్మ్. హ్మ్. మీలో సత్య తపన ఉండబట్టి మీకు కొంచెం హిట్ అయింది. హ్మ్. లేకపోతే ఏమిటిది హ్మ్. ఇలాగ చెప్తున్నారు నాకు బాగోగలి అతను ఇలా అన్నాడు. మీ మానాన మీరుండండి. నా హ్మ్. మానాన నేను ఉంటానన్నాడు. అది. ఆ! లేదండి. చాలా బావుంది ఇది చెప్తుంటే. అది కొంచెం ఆలోచించడం మనసుని గూడా చాలా ఇచ్చేస్తుంది. ఆలోచించేలా చేస్తుంది. సత్యం వైపు తీసుకెళ్తోంది. బావుంది. ఏమంటారు? హ్మ్. అవును. అవునండి. అది మటుకు నిజం. భ్రాంతి నుంచి హ్మ్. సత్యం వైపు తీసుకెళ్తోంది. హ్మ్. కానీ ఇది చాలా అవును. మంది ఇష్టపడరు. ఎందుకంటే ముందు నుంచి ఇగో అతను ఎలా ఇష్టపడలేదు. ముందు నుంచి పెట్టుకొని నేను కంఫర్టబుల్‌గా ఉన్నాను. ఈ కంఫర్ట్ నాకు హ్మ్. పోతుందేమో అలాగా హ్మ్. ఇష్టపడరనమాట. అంటే హ్మ్. సత్యమే మెయిన్ ఫైనల్. దానివల్లే మనకు హ్మ్. కంఫర్ట్. అది మిగతా అన్ని కంఫర్ట్ హ్మ్. ఇస్తాయా? హ్మ్. 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 బుద్రి గారు మీరు కంటిన్యూ చేయండి. అదే మేడం ఇందాక కట్ అయింది. ఎంతసేపు అయిందో తెలియదు. నేను అహా! చూసుకోలేదు. కాదు. అది అయిపోయింది జూము. అదే మేడం. అదే మేడం. మీకు అంటే ఇంకా తెలియలేదా? ఆ! అవును. తెలియదు లేదు మేడం. హ్మ్. అదే మేడం. చూసారా అంటే మీరెలా ఆయన చూడడం లేదో, నేను కూడా బోధపరిచేటప్పుడు స్క్రీన్ చూడడానికి అవ్వదు. ఏమంటారు? అవును మేడం. అది కొంచెం అంటే చూడాలి యాక్చువల్‌గా మనం చూడకుండా అంటే కాదు. చెప్తాను. అవతల ట్యాబ్‌లో చదువుతూ ఉంటాను. నేను అస్తమానం అవును స్క్రీన్ మేడం. చూడడం అవ్వదు కదా! అంటే అవును చదివి మేడం. కరెక్ట్ మేడం. అయినా అప్పుడప్పుడు తప్ప ఎక్కువగా దాన్ని పట్టించుకోవడానికి అవ్వదు. హ్మ్. అవును మేడం. అవును మేడం. హ్మ్. అదే మేడం. అంటే ఇప్పుడు ఈ స్థితిని ఆయన వర్ణించిన స్థితి అయితే ఇది చూడండి ఇవాళ సరిగ్గా కరెక్టే. మనకు కావాల్సిన టాపిక్ దొరికింది. ఏమంటారండి? అవును మేడం. కరెక్టే మేడం. హ్మ్. అంటే అంటే ఏమవుతుందంటే ఇంటర్నల్‌గా ఫీల్ అవుతున్నారా మీరు ఇందులో సత్యం ఉందని? సత్యమైతే ఉంది గదా మేడం. అంటే ఇప్పుడు మన గోల్ ఏంటి అనంటే, ఆ స్థితిని చేరుకోవడమే గదా మేడం. అంటే ఇప్పుడు ఎవ్వరు ఎంత చెప్పినా, ఎన్ని శాస్త్రాలు చెప్పినా, ఎన్ని శృతులు చెప్పినా, ఎంత ఇది జేసినా సనాతన అదే గదా మేడం. అంటే ఇప్పుడు మూర్తి పూజ నుంచి ఆ స్థితికి చేరుకోవాలనే జెప్తున్నారు కదా! అలా అదే కాదండి. గదా మెయిన్ మనకి ఇంపార్టెంట్. వాళ్ళు చెప్పడం వదిలేయండి. శాంతిగా, సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం. సుఖం లేని అవును. వాటన్నిటిని పట్టుకుంటున్నాం. శాశ్వతత్వాని కోసమని అవును. పూజలు చేస్తాం. మనం చేస్తున్నది మన భ్రాంతే అనే సంగతి మనకు తెలియట్లేదు. అవును మేడం. అక్ కానీ మరి ఈ ఈ యొక్క ఏదైతే సాంప్రదాయము, ట్రెడిషన్ ఏదైతే ఉందో పెద్దల ద్వారా అంటే వచ్చిన ట్రెడిషన్ దాన్ని మనుషుల్ని అది అసత్యం వైపు తీసుకెళ్తే ఆ ట్రెడిషన్ వదిలేయాలా? పట్టుకోవాలా? చెప్పండి. ఏ హ్మ్. ట్రెడిషన్ అయితే మానవత్వం వైపు ప్రేమ, సత్యం వైపు తీసుకెళ్తుందో ఆ ట్రెడిషన్‌ని పట్టుకోవాలా? అసత్యం వైపు తీసుకెళ్ళే ట్రెడిషన్‌ని పట్టుకోవాలా? మనకిక్కడేమి బతికున్నామా?
మనకి రీజనింగ్ ఉంది కదా, వివేకం. ఉమ్, ఏమంటారు? అవునండి. సాంప్రదాయం ఏమి చెప్పిందో ఏమంటారు? రియల్ ఉపనిషత్తులు ఎక్కడ ఇలాంటివి చెప్పలేదు కదండి. అదే తత్వ విధానంద గారు చెప్తారు. ఉమ్. అవును మేడం, అది అది వాస్తవమే. ఎందుకు అంటే ఋషి సాంప్రదాయం ఋషివర్గం ఏమిటండి? అంతా. ఒక అతను వస్తాడు, ఒక కథ చెప్తాడు, మరో నలుగురు వస్తారు, దానికి అల్లుతారు కథలు. ఇలా చెయ్యకపోతే ఈ పాపం వస్తుంది, అలా చెయ్యకపోతే ఆ పాపం వస్తుందని. ఇంకొక ఇద్దరు తోచక మరో 2 కథలు అల్లుతారు. ఇదా సాంప్రదాయం? అసలు తత్వాన్ని మట్టుబెట్టే సాంప్రదాయం సాంప్రదాయమా? సత్యాన్ని వదిలేసి విగ్రహాల్ని పట్టుకుని అరవడం సాంప్రదాయమా? జీవితంలో సత్యాన్ని ఎప్పుడు పట్టుకోకు, ఈ కర్మకాండలనే పట్టుకో అనడమా సాంప్రదాయం? చెప్పండి. మేడం అదే మేడం. ఈ పెట్టింది అలాంటి వాళ్ళే పెట్టారు కదా ఇలాంటివి. అందుకే అతను చెప్తూ ఉంటారు, మధ్యయుగంలో వచ్చేయి, అసలు శాస్త్రంలో లేవు ఇవన్నీ అని. అవును మేడం. అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ వ్యవస్థనంతా పెట్టిన ఋషివర్గం అయితే ఎప్పుడు మూర్తి పూజను వాళ్ళు అంటే సత్యాన్ని ప్రోత్సహించలేదు. మట్టుపెట్టడం చూపెట్టలేదు. ఏమంటారు? శంకరాచార్యులు అదే మేడం. సౌందర్య లహరి ఉమ్, రాయలేదు, అది కూడా చెప్పారు. శంకరాచార్యుల యొక్క పీఠం నెక్స్ట్ వచ్చిన ఆయన ఇట్లు శంకరాచార్య అని రాసుకుంటారు వాళ్ళు. అసలు శంకరాచార్యులు అద్వైతాన్ని చెప్పిన ఆయన సౌందర్య లహరి గాని, ఈ శ్లోకాలు అన్నపూర్ణాష్టకం గాని, కనకధారాస్తవం గాని ఇవేమి రాయలేదు. మరి మరి అక్కడ అక్కడ కేరళలో. శంకరాచార్య పీఠం ఉంది కదా, ఆయన అవును మేడం. చనిపోయాక పీఠాలు అధిపతి అవుతారు కదా, వాళ్ళు రాశారు. అందుకని ఇట్లు శంకరాచార్య అని రాసుకుంటున్నారు. మరి ఆయన జీవిత చరిత్రలోనే జరిగిన విషయం అని చెప్పేసి కాలడిలో వాళ్ళ ఇల్లు అన్ని చూపిస్తారు కదా మేడం అక్కడ. అదేంలేండి, ఇప్పుడు నేను ఇదిగో పులి అంటే అదిగో అని అంటూ శంకరాచార్యులు అద్వైతాన్నే గాని ద్వైతాన్ని ఎక్కడ చెప్పలేదు. దానికి ఆధారాలు కూడా ఉన్నాయని ఎవరు మన తత్వ విధానంద గారు చూపిస్తారు. ఈ మధ్యలో ఆహా. శంకరాచార్య పీఠం వాళ్ళు రాసేశారు. ఉమ్, అక్కడ శంకరాచార్య అని పెడతారు పేరు. అవునండి. అవును. ఎందుకంటే ఆయన ఏంటి కాన్ఫ్లిక్ట్ లైఫ్ గడపలేదు కదండి శంకరాచార్యుల వారు. చెప్పేదొకటి చేసేదొకటి చేయలేదు కదా జీవితంలో. అవును మేడం, ఆయన ఆచరణాత్మకంగానే ఉంది ఆయన. చిన్న వయసు నుంచి. అందుకని అవును మేడం. ఇలాంటివన్నీ పెట్టడం తోటి మనం ఏమో పైగా అగో శంకరాచార్యుడు కూడా అద్వైతాన్ని చెప్పిన వాడు ఇది రాసాడు కదా, ఆ మాటకే ఆయన అంటే ఒక లెక్చర్ లో నేను కూడా విన్నాను అది. అంటే ఇది శంకరాచార్య పీఠం రాశారు. ఉమ్, ఇప్పుడు మనం తెలియని ఒక భ్రాంతిలోకి వెళ్ళిపోయి అబ్బా నన్ను నేను కోల్పోయాను అంటాం. ఆ కోల్పోవడం ఏమిటది? అంటే అదే చెప్పారు, ఏ టైప్ ఆఫ్ దాంట్లో అయినా అందులో తను తాను కోల్పోవడం అది భక్త అని అడిగేది. ఉమ్. ఇప్పుడు నేను చాలా మత్తు గంటలు మందు నిద్రపోతానండి. తీసుకునేవాడు మత్తు మందు తీసుకునేవాడు కూడా తనను తాను కోల్పోతాడు. కోల్పోతాడు. స్వామీజీ రామస్వామి స్వామీజీ అంటే శ్రీపాద వల్ల సంస్థానాధిపతి నీ ఇలాగే ఒక ఆయన నేను ఇన్ని గంటలు ఇలా ఉండిపోతానండి అని అంటే, అయితే చెప్పవయ్యా నీ అహంకారం తగ్గిందా, నీలో కారుణ్యం పెరిగిందా, ప్రేమ పెరిగిందా, అప్పుడు చెప్పవయ్యా నీ సాధన అన్నారు. అవేవి అన్ని వాటికి సేఫ్ గా ఉంటాయి భద్రంగా. అవి తగ్గకపోగా మళ్ళీ వాటి మీద అథారిటీ వచ్చిందని ఇంకా మనం ఉన్న స్థితి నుంచి ఇంకా పెరిగిపోతాయి మేడం అవన్నీ. అహం పెరిగిపోతుంది. నేను చేస్తున్నాను, మిగతా వాళ్ళు చేయలేదు, నేనే చాలా గ్రేట్. ఇలాంటి వాటిలో మనిషి ఎక్కడో పక్కదారులకు వెళ్ళిపోతున్నాడు సత్యాన్ని వదిలేసి. అందుకని ఏ సాంప్రదాయం కూడానండి, అసలు సాంప్రదాయం ఎప్పుడు సత్యాన్ని మట్టుబెట్టమని చెప్పలేదు. చెప్తే మనం దాన్ని పట్టుకుంటామా చెప్పండి? ఉమ్, పరమాత్ముని వదిలేసి నువ్వు విగ్రహాలను పట్టుకోని ఎవరు చెప్పారు చెప్పండి? చెప్పలేదు మేడం.
నాకేమీ తోచదు, నలుగురు కలవడానికి ఈ పండగ సెలబ్రేషన్ అంటే బాగుంది తప్ప అక్కడ భగవంతుడు ఉండడు. నలుగురు కలుస్తారు, ఇంకా కొందరు ఇళ్లలో పేకాటలు కూడా ఆడుకుంటారు, జోక్స్ వేసుకుంటారు, ప్రాపంచిక విషయాలు ఆ రోజంతా ఇంత అంత. అస్సలు నేను చిన్న వయసులోనండి ఇలా పండగ రోజుల్లో ఎవరింటికైనా వెళ్ళడం ఎందుకు నాకు నచ్చేది కాదు. నాకు అర్థమయ్యేది కాదు నాకు ఎందుకు నచ్చట్లేదని. ఉన్నవంతా ప్రాపంచిక విషయాలే అక్కడ. అవును మేడం. అది పండగ అంటారు. అందుకని కృష్ణమూర్తి గారు సెలబ్రేషన్స్ అన్నారు. అదేమో భక్తి అంటారు, పూజ అంటారు. ఇంకా కొంతమంది తాగి తందనాలు ఆడతారు, అది కూడా భక్తి అంటారు. తాగకపోయినా శుభ్రంగా తిని తందనాలు ఆడడం మనం చేస్తాం. అది భక్తే చెప్పండి సత్యంగా చూస్తే? భగవంతుడి నుంచి తన సెంటర్ నుంచి బయటకు వచ్చేస్తున్నాం కదా, యథార్థ స్థితి నుంచి ఎస్కేప్స్ ఇవన్నీ. అవును. అంటే మీరు మొదట్లో చాలా కష్టపడ్డారు కదా, ఇప్పుడు ఈజీగా చెప్తుంటే నేను చాలా సంతోషిస్తున్నాను. చాలా మీరు బాగా స్ట్రగుల్ అయ్యారు కదా. అవును మేడం. ఇప్పుడు చాలా సులువుగా మీరు ఈజీగా అందులో ఉన్న సత్యం తెలుసుకుంటున్నారు కదా. అవును మేడం. ఎవ్వరు పెట్టలేదండి. ఇప్పుడు తత్వ విధానంద గారు ఏం చెప్పారంటే ఒక స్వీట్ ఉంటుంది అనుకోండి, లడ్డు. అది ప్రసాదం. ప్రసాదం ఎప్పుడైనా తినవచ్చు అంటారు. ఆ లడ్డూలో బోల్డ్ పంచదార. పంచదార ఎప్పుడు హెల్త్ కి మంచిది కాదు. ఆయన అది చెప్తారు. ఆయన కెమిస్ట్రీ పిహెచ్డి చేశారు. అయితే ఈ ప్రసాదం ఎప్పుడైనా తినవచ్చుట అని ఒకడు అంటాడు. దానికి ఇంకొకళ్ళు కథ పెడతారు. మరొకడు ఇంకొక సపోర్టింగ్ కథ పెడుతూ ఉంటాడు. ఇది మనం ట్రెడిషన్ అంటాం. అర్థమైందా? అవును. ఇంకొకడు మరొక భయం పెట్టి ఇంకో కథ పెడతాడు. ఇగో నువ్వు అలా తినకపోతే నీకేదో అయిపోతుందని ఇంకో భయం. అంటే మొన్న ఆయన ఎగ్జాంపుల్ గా చెప్పారనమాట. ఇలాగా ఆ పర్టికులర్ పాయింట్ మనలో బలపడిపోతుంది. ఇవాళ పూజ చేయకపోతే శుభాలన్నీ పోతాయి. అలాంటి మైండ్ భయం అనమాట అక్కడ. భగవంతుడు అంటే మన శుభాల కోసం, మనకున్నటువంటి సుఖాల కోసం ఆసక్తి ఇక్కడ మనం పూజిస్తున్నది కదా. అవును మేడం. దేర్ ఇస్ నో లవ్. నాకు ఒక అమ్మాయి మాట్లాడితే అడయారులో కలిసింది. ఆ అమ్మాయికి వినాయకుడు అంటే ఎంత ప్రేమో అనమాట. అది అది చూసి నాకు అసలు ఈ ప్రేమ నాకు నచ్చింది ఆ పిల్లలు. అంటే మరీ పెద్ద పిల్ల కాదు. అక్కడ ఎక్కువగా వినాయకుడిని వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తారు. తమిళనాడులోనే. ఆయన షేప్ ని తను ఎంత ఇష్టపడుతుందో అవన్నీ చెప్పింది. అంటే చూసారా, ఇష్టపడిన దగ్గర అన్ని నచ్చుతాయి. ఇప్పుడు శారద గారు, సుధా గారు చెప్తారా? రామభద్రి గారు అయిపోయిందా ఇంకా చెప్తారా? అయిపోయింది మేడం. అయిపోయింది మేడం. సుధా గారు తర్వాత చెప్తారా? ఇప్పుడు ఏది వీలుంటే అంత చెప్పండి. శారద చెప్పండి. అంటే మీరు యథార్థమైన ఫీల్ అయింది చెప్పండి, ఏమీ బలవంతం లేదు. ఎందుకంటే మనం ఈ అధ్యయనాలన్నీ ఎందుకు చేస్తున్నామంటే మనం అది రియల్ అని ఫీల్ అయ్యి మన జీవితాన్ని బాగు చేసుకోవాలని. అది కనిపించలేదనుకోండి, ఆయనలా ఉండే ఫ్రీడమ్ మనకు ఉంది. ఎవరు మన మీద ఏది రుద్దరు కదా. ఆ హేళన చేయడం అంతకంటే లేదు. శారద గారు మాట్లాడతారా? మేడం అదే మేడం అర్థమైంది, ఏం చెప్పాలనేది తెలియట్లేదు. అయితే ముందు మనం అనుకున్నట్టే అతను అంటే భక్తిలో నేను లీనమైపోతాను, తర్వాత నాకు మంచిగా ఇప్పుడు అది ఇందాక మీ ప్రశ్నకి నేను చెప్పిన సమాధానం ఇప్పుడు వచ్చి ఉంటుంది బాగా ఇంకా కదా. అవునవును మేడం. అక్కడ ఆత్మ ఆత్మ సాక్షాత్కారం అని మీరు పేరు పెడుతున్నారు కనుక నేను కాదు కాదు అంటున్నాను కదా.
అవునవునవును. అంటే అంటే అక్కడ తప్పుగా అంటే కాదులేండి, మనం ఇటువైపున అనుకుంటాం అలాగా. దాన్ని కృష్ణమూర్తి గారు ఇప్పుడు క్లియర్ గా చూపెట్టారు. అవునవును మేడం. అంటే మనకు తెలిసిందే మనం నిజం అనుకొని అదే సత్యం అనుకొని అదే ఇది అనుకుంటాం. ఇప్పుడు అలా అంటే మనకి ఇంకొకటి కూడా మేడం, నాకు ఇంకొక ఐడియా అనిపిస్తుంది. మన నేచర్ లో వైట్ కలర్ లో 7 కలర్స్ రెయిన్బో అని అంటాం. మనకి ఏం వైట్ చూస్తాం కానీ మనం అందులో కలర్స్ చూసే కెపాసిటీ మనకు లేదు కదా. కానీ మనస్సుతో వైట్నెస్ కాదు కదా అనేది ఇదంతా. అంటే అవును యథార్థ స్థితి నుంచి ఎస్కేప్ అవ్వడం కాదు కదండి. అది మాత్రం మనం చేస్తున్నాం కదా. అవునవును మేడం. అది అది మాత్రం ఎగ్జాక్ట్‌గా. అంటే ఎందుకంటే మనం తెలిసి ఏదైనా తెలియనప్పుడు అంత కన్ఫర్మ్డ్ గా మూర్ఖంగా ఉండకూడదు. అలా ఉంటే మనం ఎప్పటికీ బాగుపడం. హ్మ్. చాలా మూర్ఖం. కొన్ని విషయాల్లో భక్తి భక్తి నిజతత్వం మర్చిపోయి మూఢత్వంలో కూడా దారి తీస్తుంది మేడం అంటే కొన్ని ఇప్పుడు విషయాల్లో. అంటే మేమున్నాం, నాకు అలా అనిపించింది అనుకోండి, ఇలా అయిందంటాను అంతే. మీలాగా నేను అదే ఆత్మతత్వం అండి అని గట్టిగా చెప్పను. అది ఆత్మతత్వం కాదో మనకేం తెలుసు. అంతే మేడం. అలా అది ఇక్కడ అంటే అది ఇంకొకటి కూడా చూడండి శారద గారు, అంత కన్ఫర్మ్ గా చెప్పడం కూడా ఒక అహం, ఒక అవును. హిపోక్రసీ. మనకే తెలియని దాన్ని మనం గట్టిగా కన్ఫర్మ్ గా చెప్పడంలో ఒక హిపోక్రసీ అంటే తెలుగులో ఏంటండి, మోసం ఉంది. అవును. అవును. అది కూడా ఇప్పుడు ఇక్కడికొచ్చిన అతను కూడా కంప్లీట్ గా డైజెస్ట్ చేసుకొని ఉన్నాడు. తన ఆచారాలు, సంప్రదాయాలు, తన భక్తి అవన్నీ. ఎప్పుడైతే ఇది డిఫరెంట్ వే అని తెలిసిందో డైజెస్ట్ చేసుకోలేకపోయినాడు. నాకు నచ్చలేదండి, నాకు ఇదే ఉంది అనేసి అంటే తన మనసులో ఉన్నది చెప్తున్నాడు. నాకు అసలు ఇది కంప్లీట్ డిఫరెంట్ వే, మీరు చెప్తున్నది ఏదో అర్థం కావట్లేదు. అది నాకు ఇతను చెప్తున్నాడు, మీరు షాడోని ఏదైతే షాడో ఉందో ఆ షాడోని మీరు బిలీవ్ చేస్తున్నారు అంటే అక్కడ కూడా యాక్సెప్ట్ చేయలేకపోయినాడు. నాకు ఇది అర్థం కావట్లేదండి మీరు చెప్పేది ఇది అనేసి. ఇంకొకటి హంగ్రీ అంట, రియల్ హంగ్రీ అంటే ఇక్కడ భక్తి అనేది కూడా ఒక హంగ్రీ అనేది అర్థమవుతుంది. అంటే దాన్ని తీర్చుకోవాలా, దాన్ని ఆ భక్తి అది చేస్తే అది సాటిస్ఫై అంటే ఏమంటాం మేడం, ఆకలి అయినప్పుడు మనం ఆహారం అక్కడ తీసుకొని భక్తి ఎలా లేదు, అయితే మనం వినండి, కడుపు ప్రేమ తింటామో లేదు, ఆ స్మోకే లేదు. ఉంది. అదే స్మోక్ ని అదే హంగ్రీ అనుకొని దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకొని మనం చేసుకోవడానికి అంటే ఇవన్నీ ముందు నుంచి రావడం వల్ల అవి అలానే కంటిన్యూ అయ్యాయి అనేది తెలుస్తుంది. ఇప్పుడు వెంకటరమణమూర్తి దగ్గరికి వెళ్తున్న లక్షలాది జనంలో ఎంతమంది ప్రేమతో వెళ్తున్నారండి? ఆయన మీద ఉన్న ప్రేమతో అవునవును. ఎవరు వెళ్తున్నారు చెప్పండి? అవును. కాబట్టి అది క్లియర్ గా అర్థమవుతుంది మేడం, వాట్ ఈజ్ వాట్ అనేది. ఏంటంటే నిజమైన భక్తి అంటే ఏంది, ప్రేమతత్వం అంటే ఏంది. నిజంగా మనం అన్నట్టు ఆ ఫ్లేమ్ లో కాకుండా ఫాగ్ లోనే ఎక్కువ బిలీవ్ చేస్తున్నాం, దాంట్లోనే ఉంటున్నాం. మనం ముందు కూడా ఒక క్లాస్ లో ఫ్లేమ్ అనే కాదు, దాంట్లో అంటే వచ్చింది ఇప్పుడు మేడం ఆ ఇది. క్లాస్ లో చదివాం రైటే, అప్పుడు అంత అవగాహన అయింది, ఇప్పుడు ఎంత అది మనకి. కృష్ణమూర్తి గారు అవునవును. సాధారణంగా ఇంటర్నల్ గా ఆయన ఏమి కొత్త సిద్ధాంతం పెట్టట్లేదు. మన లోపల లోపల మనలో జరుగుతుందో చూపిస్తున్నారు. మనం ఎలాంటి ముసుగులు అవును. వేసుకుంటాం. అనేది ఆ చిన్న ఫ్లేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్లేమ్ అనేది రియల్ బ్రైట్, అది అంటే న్యాచురల్ మేడం. కానీ మనం ఏదైతే ఈ ఫాగ్ లోనే మనం అదే అంటే దాంట్లోనే ఉండి అవే రియల్ అనుకొని రియల్ తత్వాన్ని ఫ్లేమ్ ఏదైతే ఉందో ఆ ఫ్లేమ్ ను మర్చిపోతున్నాం. ఆ ప్లే మారిపోతుంది ఆ ఫ్లేమ్ అసలు. అనేది ఆ ఫ్లేమ్ అనేది చాలా అంటే చిన్నది, ప్లస్ అది బ్రైట్ గా ఉంటుంది, అఫెక్షన్ గా ఉంటుంది, అన్ని ఉంటుంది. కానీ దాన్ని పట్టుకోలేకుండా మనం ఏదైతే ఫాగ్ లోనే ఉండి అవే నిజం అనుకొని అవే భ్రమంలో ఉంటున్నామో అంత మాయ. అందుకే అంటారు కదా, మాయతో కప్పబడి అంత ఇది ఉంది. అంటే వాటిలోనే ఉన్నాం మనము. రియల్ భగవంతుని తత్వం అయితే ఉంది, కానీ మనం విగ్రహాలు దానికి ఇక్కడే మనము పరిమితం చేసేసి దానికి ఇది కాదు. రియల్ భగవంత్ తత్వం అంతా ప్రకృతిలో ఉంది. ప్రకృతి అది తెలుసుకోగలగాలి, దాన్ని క్యాచ్ నాలో ఉంది. చేయగలగాలి మనము. ఏమండి, మొదట మనం అవును. మొదలెట్టాల్సింది నా స్వరూపం అదే అవును. ఉందని మనం తెలుసుకోవాలి. నా స్వరూపమే కాదు, అందరి బయట స్వరూపమే ప్రకృతిలో అదే ఉన్నది అయి వేరు, ఉంటే. నాలో ఉన్నది వేరు కాదు. అవునవును మేడం. అంతా అంతా ఒకటే ఉంది మొత్తం అంతా. ఇది అనేది ఇది అవుతుంది. అది చూడగలిగినప్పుడు ఇది కొంచెం అంటే
ఇది అంటే ఇదొక్కటే కరెక్ట్ కాదు అనేది కొంచెం క్లియర్ అవుతుంది. కానీ మనం భక్తి ఎక్కడంటే అంటే మనం ఎక్కడ బంధితులు అవుతామంటే, మనకి కథల్లో ఎన్నో లాభాలు ఉంటాయని చెప్పారు కదా, ఆ లాభాలు కోల్పోతామేమో అనే ఒక రకమైన ఏమంటారు ఆశ, మన భయం అన్నమాట. అవి కొన్ని ఏమో ఏదో చెప్పారు కృష్ణమూర్తి గారు, కానీ ఆ లాభాలన్నీ మనం కోల్పోకూడదు కదా అనే ఒక టెంప్టేషన్ మనట్టు లాగేస్తుంది, అంతే కదా. అవును. అవన్నీ మన మనసుల్లో పాతుకుపోయి అవును. ముందు ఉండడం వల్ల ఇవి చేస్తే ఇది ఇన్ని సంవత్సరాలు చేస్తున్నాం, ఈ సంవత్సరం చేయకుంటే ఏమవుతుందో అని ఒక ఇది అలా ఏంటండి ముందు మనం ఎన్ని కండిషన్ అయి ఉన్నాం వినబడలేదు. అంటే ఇన్ని ఇన్ని ఇయర్స్ గా మనం చేస్తున్నాం కాబట్టి పూజ ఈ ఇయర్ చేయకుంటే ఏమవుతుందో అన్న ఒక భయము, కండిషన్ గా ఉండడము, ఇవన్నీ మనం దారిలో ఇంకా నుంచి ఉన్నాయా బయటికి రాలేక మీకు? ఇంకా ఉన్నాయా ఇది ఇంత తెలిసే కూడా? అదే అంటే వాటి నుంచి బయట పడుతున్నాము అని చెప్తున్నాం మీరు. అంటే అలా అంటే తెలిస్తే ఉంది కానీ కొంచెం తెలియకపోతే ఉంటాయి, ఎందుకంటే అది అలాంటి ఒక భ్రాంతిని పూజించడమే నాకు మంచిది అనేది ఇప్పుడు మనం అనగలమా? సత్యాన్ని లేదు వదిలిపెట్టి రైట్ భ్రాంతిని లేదు పూజించడమే రైటా? భ్రాంతి అని ఆ గ్రాటిఫికేషనే అంటే మనకున్నటువంటి కోరికలు తీర్చుకోవడం, ఏదో మనకు ఆ తృప్తి పడిపోవడమే చాలా, దానివల్లే మనకి అన్ని అవును శుభాలు వచ్చేస్తాయా? అవునవును అది ఆలోచిస్తే అది కరెక్ట్ అనిపిస్తుంది. ఉమ్, వినబడలేదు మీ మాట, ఎందుకో అది స్లోగా వస్తుంది. 100% కరెక్టే అనిపిస్తుంది. సుధా గారు మీరు మాట్లాడతారా ఇవాళ? సుధా గారు, ఎంత అర్థమవుతే అది చెప్పండి. ఆ, అదే నాకు నచ్చిందండి, మీరు చెప్పిందంతా నాకు నచ్చింది. నాకు కొంచెం ఆలోచించేలా కూడా చెప్తుంది. ఇప్పుడు మన ఈ ఋషులు వాళ్ళందరూ ఇదివరకు ఇవన్నీ చేయలేదు వాళ్ళు కదా, ఉమ్, ఉమ్, ఋషులు ఉపనిషత్తులు అవి వాళ్ళందరూ పట్టుకున్న వాళ్ళు ఇవన్నీ చేయలేదు కదా. చేయలేదు కదా. అదే తపస్సు చేస్తూ వాళ్ళు అలా ఇచ్చేసారంటే వాళ్ళు ఇవేమీ చేయలేదండి, ఇవేమీ ఆచరించలేదు. వాళ్ళు స్నానం చేసి దేవుడికి దీపం పెట్టుకోలేదు. వాళ్ళు ఎప్పుడైనా సరే ఏ సమయంలో అయినా సరే భగవంతుని అలా ధ్యానించారే తప్ప కానివ్వండి ఇలా ఇవన్నీ చేయలేదు. ఇవన్నీ మనం పెట్టుకున్నవేనండి. మా నాయనమ్మ గారు చెప్తుండేవారు ఇదివరకు ఈ నవగ్రహాల పూజలు, జాతకాల ప్రకారం ఆ పూజలు ఈ పూజలు ఇలాంటివి ఏమి మాకు తెలియవు. ఇప్పుడు ఈ రోజుల్లో ఇవి ఎక్కువైపోతున్నాయి అని. అదే ఇవన్నీ మీరు చెప్తుంటే అవే అప్పుడు ఆవిడ చెప్తున్నప్పుడు చిన్నప్పుడు అవి కొన్ని అంత అర్థం అవ్వలేదు. ఇప్పుడు మీరు అవి చెప్తుంటే నాకు అవన్నీ గుర్తొస్తున్నాయి, అవన్నీ ఆలోచిస్తున్నాను. నిజమండి, బాగుంది నాకు నిజంగా. అది ఓకే అండి, ఇప్పుడు వినాయక అవగాహన చవితి వస్తుంది. ఆ? ఇప్పుడు ఇవాళ వినాయక చవితి అన్నారు. అంటే వినాయక చవితి అంటే ఇదివరకు ఆ కాలంలో ఆ టైంలో వినాయకుడు ఈ విధంగా ఇచ్చేసాడు, అది మనం స్మరణ చేసుకుంటూ ఆ దీంట్లో చేసుకుంటే చాలేమో. ఈ ఇంత పూజలు ఈ పునస్కారాలు ఇవి నాకు కూడా మొదటి నుంచి అదే అనిపిస్తుంటుంది. మరి ఏంటి మనం ఓవర్ యాక్షన్ చేస్తున్నామా, ఇంత చేస్తున్నామా అని నాకు అనిపించేది. నాకు మొదటి నుంచి కూడా నాకు ఆ ధ్యాస ఉండేది. నేను కూడా తొందరగా గబగబా పందిళ్ళలోకి దానికి నాకు వెళ్తే ఏమో నాకు మనసు ప్రశాంతత ఉండదండి. అక్కడికి వెళ్తే ఏ గుడికైనా గబుక్కున నలుగురిలో కదా, ఉన్నప్పుడు అలా గుడిలో వెళ్ళినప్పుడు ప్రశాంతత ఉంటుంది అంటారు, ఎక్కడ ఉంటుంది చెప్పండి? ఉండదు. అదే అసలు నాకు ఇక్కడి నుంచి చూస్తేనే భగవంతుడు కనిపించేస్తున్నాడు అని అనిపిస్తుంది. నేను ఆయన్ని చూడగలిగాను అనేది చూస్తుంది. నేను ఇలా మాట్లాడితే ఇన్నాళ్ళు నన్ను కొంత ఇదిగా కూడా చూసేవారు. అందుకు కొంచెం చెప్పలేకపోయేదాన్ని నా భావన. నాకు ఇలాగే అవునండి, బాగుంది అని మీకు ఒక్కటి చెప్పలేకపోయేదాన్ని. చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పిన భావాలే ఇందిర గారని ఉమ్, జేకే దాంట్లో పరిచయం అయ్యారు. ఆవిడ ఉమ్, అందరు ఉమ్, పూజారులు అలాంటి కుటుంబమే, ఉమ్, అంటే ఉమ్, ఛాందసంగా పూజలు అవి చేసే కుటుంబంలో ఆవిడికి ఎలా ఉమ్, వచ్చిందో ఇది కాదు ఇది రైట్ కాదు అని వదిలేసేవారు. అందరూ నువ్వు ఒక్కతే ఉమ్, ఇలా ఉంటున్నావని. ఆ చిన్నప్పటి నుంచి ఉమ్, అసలు అలా ఉమ్, ఉండగలగడానికి ఎంత ధైర్యం కావాలి కదా. ఉమ్, ఉమ్. ఆవిడ కృష్ణమూర్తి గారిది అవునండి. విన్నాక ఇది నాకు కావాల్సింది అనిపించింది. ఉమ్, ఉమ్, మరి పూజారుల అది. కుటుంబం అంటే మీకు తెలుసు ఎంత ఛాందసంగా ఉంటారు. ఉమ్, 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 ఉమ్. అవునండి. ఉమ్, ఉమ్,
చాలా చాలా బాగా మాట్లాడుతూ ఉంటారు అనమాట, లోతుగాను. ఆవిడ ఆలోచన ఉమ్, తీరే లోతుగా ఉంటుంది. ఉమ్, ఉమ్, అంటే లోపల ఆ సంస్కారం ఉంటేనండి షాలో లోతు లేని వాటితో తృప్తి పడం. ఉమ్, ఉమ్, లోతు లేని వాటితో తృప్తి పడుతున్నాం అంటే మన లోపల లోతు లేదు. ఉమ్, 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 చాలా మంది పిల్లలండి కేవీకే నెహ్రూ ఉమ్, అంటే ఒక ఆయన, కేవీకే నెహ్రూ కాదు, ఆయన జవహర్లాల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ అండి, జేఎన్టీయులో. ఆయన ఉమ్, ఈ ఏమంటే ఏకత్వం అనే విషయంలో థియోసాఫికల్ సొసైటీలో స్లైడ్స్ చేసి కాలేజెస్ లో చూపిస్తే, అదంతా అయిపోయాక చాలా మంది స్టూడెంట్స్ వచ్చి మాకెప్పుడు మేము అంతా ఒకటే అనిపిస్తుందండి అందరం అని ఆయనతో చెప్పారు. అంటే ఎంతో అడ్వాన్స్డ్ గా పుట్టిన వాళ్ళు చాలా ఉన్నారు. ఆ, మీకు అర్థమైందా? దట్ అంటే ఈ డిఫరెన్సెస్ లేదు అని మేము ఇంటర్నల్ గా వన్నెస్ ఫీల్ అవుతూ ఉంటామని చెప్పారట. ఉమ్, ఉమ్, ఆయన ఒక లెక్చర్ లో చెప్పారనమాట. అంటే కొంతమంది ఆల్రెడీ సిక్స్త్ రూట్ రేస్ అని వాళ్ళకి అంటే సిక్స్త్ సెన్స్ కూడా పెరుగుతుంది. వాళ్ళు ఆల్రెడీ పుట్టి ఉన్నారు. కొందరు న్యూజిలాండ్ లో, కొందరు ఆస్ట్రేలియాలో, కొందరు సౌత్ అమెరికాలో, కొందరు అక్కడ ఇండియాలోని అని అంటూ వాళ్ళకి అలా అడ్వాన్స్డ్ గా ఉన్న వాళ్ళు ఆల్రెడీ పుట్టి ఉన్నారట అప్పుడే. ఉమ్, 5 ఇంద్రియాలు మనం ఫిఫ్త్ రూట్ రేస్. ఒక రూట్ రేస్ లో 7 దశలు అవుతాయి. అందులో ఫిఫ్త్ సైకిల్లో ఉన్నాము అలాగా. ఆ తర్వాత అది పరిణామం చెంది అక్కడికి వెళ్తాం. అంటే అప్పుడు ఆ సిక్స్త్ రూట్ రేస్ వాళ్ళు ఏంటి, మనుషులు ఇలా డ్రింక్ చేసి టైం వేస్ట్ చేసుకునేవారా అని ఆశ్చర్యపోతూ ఉంటారట. అంటే వాళ్ళకున్న అడ్వాన్స్మెంట్ వల్ల. మనం ఆదిమానవుని చూసి అలా జీవించేవాడా అనుకున్నట్టు. అది అసలు వాళ్ళకి ఇక్కడ విగ్రహారాధనలు ఇంకేం ఉండవుట ఆ సిక్స్త్ రూట్ రేస్ లో వచ్చాక. పరిణామం చెందక మనం ఏంటంటే ఒక రూపంతో ఉన్న భగవంతుడిని ఫిఫ్త్ రూట్ రేస్ లో ఎక్కువ మందికి లోపల పరిణామం జరగలే. అందుకని ఆ అనంతత్వాన్ని పట్టుకోలేక ఏదో ఒక మూర్తి కావాలని పెట్టుకుంటున్నాడు. అంటే వీళ్ళు ఇక్కడ వరకే ఉండగలరు. ఈ రూట్ రేస్ లక్షణమే అదిట. ఎంత చెప్పండి, ఆయన ఎలా వదిలేసి వెళ్ళిపోయాడో అలాగే చేస్తారు చాలా మంది. ఏమో మాకు ఇవే బాగున్నాయి అంటారు. ఎందుకు? వాళ్ళ ఇవల్యూషన్ ఇంకా అవలే, పరిణామం చెందలే. దీనికి కారణం అది. అంటే మనందరం కూడా పరిణితి చెందుతున్నాం. ఒకప్పుడు చూడండి, ఒక సత్యం చెప్తే ఆ జియాడినో బ్రూనో అన్న ఆయన్ని సజీవ దహనం చేశారు. మానవుడి మనుగడ ఇసుగరేణువు లాంటిదని, సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతోందని, కెప్లర్ సిద్ధాంతాన్ని బలపరిచేయడని ఆయన సజీవ దహనం చేశారు. ఇంకా ఇప్పుడు వాళ్ళలో అంతలాగా లేదు, కొంత పరిణామం వచ్చింది. ఒక సత్యం చెప్తే అది అని ఆలోచిస్తున్నారు. అప్పుడు వాళ్ళకి వ్యతిరేకం అని ఏదైనా చెప్పినా సరే వాళ్ళని చంపేసేవారు. ఆ రకంగా మనుషుల్లో పరిణామం వచ్చింది ఇప్పుడు. అంటే మనకి ఎందుకు ఈ రూట్ రేస్ లక్షణమే అదిట. వాళ్ళు అంటే రూపంలో ఉన్న వాళ్ళనే పట్టుకుంటారు. అంతకంటే వాళ్ళు ఎదగలేదు మనసు అంత స్థితికి పరిణామం చెందకపోవడం వల్ల ఈ ఫిఫ్త్ రూట్ రేస్ లో వాళ్ళకి ఆ అనంతత్వాన్ని పట్టుకోవడం అంత సులువు కాదంట. అంటే పరిణామం అవ్వాలి ఇంకా. అంటే అలా అని అందరూ కాదు, అడ్వాన్స్డ్ గా ఉన్న వాళ్ళు ఉంటూనే ఉంటారు ప్రతి దగ్గర. ఓకే, అయితే ఇంకేమైనా మాట్లాడతారా? ఆపేద్దాం అయితే. రాంబుద్రి గారు ఏమైనా చెప్తారా? రాంబుద్రి గారు. నమస్తే. ఇంకేం లేదు మేడం. అదే అంటే మనం వాస్తవాన్ని గ్రహించకుండా మామూలుగా వెళ్ళిపోతున్నాం అనేది అర్థమవుతుంది మేడం. అది ఆ సత్య తపన తీవ్రంగా ఉన్న వాళ్ళు వీటితో తృప్తి పడలేరు. అవును మేడం. అంటే మనకి లోతు లేకపోవడం వల్ల మనం వీటితో తృప్తి పడుతున్నాం.
లేకపోతే మా నాన్నగారు అన్నట్టు ఇవన్నీ లక్క పిడతలాటలాగే ఉంటాయి కదా, ఇంకా లక్క పిడతలాటైనా వాళ్ళు క్లియర్ గా ఆడుకుంటారు. మనకి క్లారిటీ కూడా లేదు ఇక్కడ. వాళ్ళ అమ్మని చూసి వాళ్ళు పులుసు చేస్తారు, కూర చేస్తారు, ఏదో క్లారిటీ ఉంది, మనకు అది లేదు. ఓకే, అయితే ముగించేద్దామా? ఓకే మేడం. ఓకే మేడం. చెప్పండి, ముగించేద్దామా? ఓకే మేడం.